నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళాలు వేసున్న 15 ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు బంగారు నగలు, వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. కడారి పార్వతమ్మ ఇంట్లో తన వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చి ఉంచిన నగదు 3,80,000 రూపాయలతో పాటు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం దొంగిలించారు. వరుసగా 15 ఇండ్లలో చోరీకి పాల్పడడంతో పోలీసులు క్లూస్ టీం సహాయంతో పరిశీలిస్తున్నారు. ఒకే ఊరిలో దొంగలు ఇంత పెద్ద మొత్తం దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దొంగతనాలకు పోలీసులు గస్తీ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. వెల్దండలో గత కొన్ని రోజులుగా ఇలా వరుస దొంగతనాలు ఆనవాయితీగా మారిందని గ్రామస్తులు అంటున్నారు. తిమ్మనోనిపల్లి, కుప్పగండ్ల, నారాయణపూర్, చెరుకూరు దొంగలు బీభత్సం సృష్టించడం పోలీసులకు సవాల్గా మారింది. అన్ని తీసేస్తే నేను ఇప్పుడు చూసుకున్నాను. అర్థింగ్ పెట్టి మనం వచ్చినప్పుడు తీసుకొని కరెంట్ తీయాలి తీస్తే అర్థింగ్ పోతుంది. మనం అలా వేసుకోవాలి.